ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. పరామృత ఝరీప్లుతా జయతి నిత్యమంతశ్చరీ భువామపి బహిశ్చరీ పరమ సంవిదేకాత్మికాం మహద్భిరపరోక్షితాం సతతమేవ కాంక్షీపురే మమాన్వహమహం మతిర్మనసి భాతు మాహేశ్వరీ. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి వివాదాలు ఇతరత్ర శుభ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి వివరించండి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి. దాదాపుగా ఈ రాశి వారికి వేద గోచారాన్ని చూసుకుందాం. ముందు మనం గురుడు పాపి. శని అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 27 వరకు మాత్రం నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 27 వరకు. తర్వాత ముందు కానీ తర్వాత కానీ శని శుభుడే అవుతాడు. అలాగే రాహుకేతువులు పూర్తిగా శుభాన్ని కలిగిస్తున్నారు. తప్పకుండా ఈ రాశి వారికి శుభాన్ని కలిగిస్తున్నారు. అలాగే ఈ గోచార ఫలితంలో ఈ సంవత్సరంలో గురుడు మీకు తామ్రమూర్తిగా 1వ తేదీ మే వరకు 2వ స్థానంలో ఉంటాడు. అంటే మీన రాశికి 2వ స్థానం ఉంటాడు. అలాగే తదుపరి సంవత్సరం మొత్తం కూడా సువర్ణమూర్తిగాను, శని ఈ సంవత్సరం మొత్తం కూడా వ్యయమందు ఉన్నప్పటికీ రజతమూర్తిగా ఉంటున్నాడు. రాహుకేతువులు 1వ స్థానంలో, అంటే మీనంలో రాహు, కన్యలో కేతు. ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు తామ్రమూర్తులుగా ఉంటారు. అంటే ఈ మూర్తి అంటే మూర్తిత్రయాన్ని, అంటే రజత, తామ్ర, సువర్ణమూర్తులుగా, లోహమూర్తులుగా విభజించినప్పుడు, ఇంకా లోహమూర్తులు అంటే ఇక తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తారు వాళ్ళు. ఇలా చూసినప్పుడు ఈ మూర్తిత్రయ సిద్ధాంతాన్ని ఫాలో అయినప్పుడు వేదగోచారముల వలనే అనుకూలమైనటువంటి ఫలితం ఉంది. కాబట్టి మిశ్రమ ఫలితము పూర్వార్ధంలో, అంటే ముందుగా, అంటే ఈ అక్టోబర్ ముందుగా కొంత శుభాన్ని కలిగించి అక్టోబర్ తర్వాత కొంత ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. కొంత శుభాశుభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆలోచనల విషయంలో స్పీడ్, ఈ వేగవంతమైన ఆలోచనలు మీరు చేసుకోకపోతేనే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం మంచిది. భార్య మాట విని బాగుపడే అవకాశం, తల్లి మాట విని అదృష్టవంతులయ్యే అవకాశం, కూతురు మాట విని సదా శుభయోగాన్ని పొందుకునే అవకాశం, సోదరి మాట విని ధనవంతులయ్యే అవకాశం. చూడండి, ఈ సంవత్సరంలో నిజంగా ఈ వైవాహిక జీవన, ఈ క్రోధినామ సంవత్సరంలో రాజులకి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ ఉంటాయి. అసలు క్రోధినామ సంవత్సరం యొక్క ఫలితమే అది. ఆ యొక్క నామంలోనే అటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాంటిది ఇక్కడ రాసులలో చూసుకున్నప్పుడు ప్రతి రాశిలో దాదాపుగా 8 రాశుల వారికి స్త్రీ మూలకమైనటువంటి శుభయోగాలు మాత్రమే కనబడుతున్నాయి. కూతురు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, అలాగే సోదరి కావచ్చు, అన్య స్త్రీ కూడా కావచ్చు, అంటే ఒక మిత్రురాలు కావచ్చు. మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, స్త్రీ మూలకమైనటువంటి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము పొందుకునే అవకాశం కనపడుతోంది. అలాగే వైవాహిక జీవన ఆనందం కూడా ఉంది. సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఏర్పడుతుంది. శుభకరమైనటువంటి సంతాన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటారు ఏలినాడు శని ప్రభావం ఉంది కదండి. ఉంది. అత్యుత్సాహము, అవివేకము, తొందరపాటుతనము, మాట మీద నియంత్రణ లేకపోవడము, ఏది పడితే అది మాట్లాడడము, దానివల్ల అవతలి వారిని అవమానంగా చూడడం వల్ల ఎక్కడో ఒక దగ్గర శత్రువు మిమ్మల్ని వెంటాడి ఉంటాడు, వెన్నంటి ఉంటాడు, దెబ్బ గట్టి కొడతాడు. జాగ్రత్త. అంటే ఎక్కడో మనకి మంచి పని కావాలి, ఇక ఈ క్షణంలో అయిపోతుంది మంచి పని అని చోట వివాహ విషయంలో కానీ, గృహప్రవేశం కానీ, ఇతరత్ర వ్యాపారం కానీ అయ్యే టైంలో వాడు మనకి పెంట పెడతాడు. అటువంటి దుష్టులు ఉంటారు. జాగ్రత్త. అందుకే నోరుని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. వెనక ముందు ఆలోచించాలి. తల్లిదండ్రుల మాట మాత్రమే వింటే ప్రయోజనం. లేదంటే నా బెస్ట్ ఫ్రెండ్ అండి వీడు, అసలు నేను వీడు కాకుండా ఇంకేం చేయను, నా యొక్క పూర్తి విశ్వాసం వాడికి. అవతలి వ్యక్తే మిమ్మల్ని, ఆడ కావచ్చు, మగ కావచ్చు, మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసే అవకాశం. అదే మరి కొంత సమయాల్లో మిత్రుల వల్ల మీకు విదేశీయానం, మిత్రుల వల్ల ధనయోగం, మిత్రుల వల్ల కోర్టు వ్యవహారాల్లో అనుకూలత పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది.
అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మరి. కానీ అందుకే ఆలోచన, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు, మాట తీరుతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి, శుభాశుభాన్ని రెండింటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కడ చేస్తే మంచిది, ఏది మాట్లాడితే మంచిది, ఏది మాట్లాడకూడదు, దేనివల్ల నష్టం వస్తుందని చూసుకోవాలి. వ్యాపారపరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి ఉంది. మైనింగ్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ఇంతకుముందు 5 ఎకరాలు మైనింగ్స్ ఇప్పుడు మీకు 10 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీకు మైనింగ్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పొద్దుతిరుగుడు పువ్వు, మొక్కజొన్న, తైదలు, సజ్జలు, రాగులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, ఈ పంట పండించే వారికి అద్భుతమైన పని. ఎర్ర పంట బ్రహ్మాండం పడుతుంది, నూల పంట కన్నా ఎర్ర పంట బ్రహ్మాండం పడుతుంది. ఉల్లిపాయలు బ్రహ్మాండంగా పండే అవకాశం, టొమాటోలు, అలాగే బంగాళదుంప, చిలగడ దుంప అంటే మురంగడ్డ, చామగడ్డలు, ఇలాంటి బ్రహ్మాండం పడుతాయి. రైతులకి బ్రహ్మాండ పంట లాభం. అయితే చాలామంది ఈ వాతావరణ పరిశోధకులందరూ కూడా వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పగానే దిగులు పడే ప్రయత్నం చేయకండి. మీకు ఆషాఢ శ్రావణ మాసాల్లో అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి. రైతులను గుర్తుపెట్టుకోండి. ఆషాఢ శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండమైన వర్షాలు. గోదావరి నది బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల ఉంది. అలాగే కృష్ణానదికి పరవళ్ళు తొక్కే అవకాశం ఉంది, అందులో సందేహం లేదు. రిజర్వాయర్లన్నీ కూడా నిండిపోతాయి. సరే, తెలంగాణ ఉన్నటువంటి కాళేశ్వరం ఇటువంటివి ఏమవుతాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే వాటిని నింపుతారా లేకపోతే వాటిని ఇంకా బాగు చేస్తారా తెలియదు. కానీ మన దగ్గర ఉన్నటువంటి అన్ని వైపులో కూడా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండగలిగే అవకాశం. సరే, ఓవర్గా లేవు అంటే నీరు 130% వచ్చే అవకాశం లేదు. సరే, అది మీరు పంచాంగ పఠనంలో వర్షభావ పరిస్థితులు, మేఘాధిపతి ఎవరు అవన్నీ చెప్పాను. దాన్ని చూడండి. మా అమ్మాయి చాలా మంచి మంచి విషయాలు అడిగింది, వాటిని సమాధానం చెప్పబడింది. అవన్నీ కూడా స్పష్టంగా వినే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాలు ఉన్నాయి. అయితే వీరికి మే, జూలై, ఆగస్ట్, డిసెంబర్, జనవరి ఈ నెలలో షేర్ మార్కెట్లో కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ఒక్కొక్క వారంలో మాత్రం చాలా దెబ్బ పడుతుంది. జాగ్రత్త. నమ్మినవాడు మోసం చెప్తాడు, నేను షేర్ మార్కెట్లో మీకు ఎందుకు, నేను 25 లక్షలు ఇస్తాను, నేను 5 కోట్లు ఇస్తాను మీకు అని చెప్పేసి వాడు ట్రేడింగ్ చేస్తా అంటాడు. వాడు అన్నీ తీసుకొని 20 కోట్లు 200 కోట్లు తీసుకొని వాడు మాయమైపోతాడు. జాగ్రత్త. చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, లేనిపోని అవమానాలు కూడా పొందుకుంటారు. ఎందుకంటే ఏలాంటి ప్రభావం పోదుగా, కాబట్టి దానివల్ల కూడా కొంతమంది చేత అవమానాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. అత్యాశకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. జుగుప్సాగరణ పనులు చేయాల్సిన అవసరం వస్తుంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్త్రీ మూలక ధనలాభం ఉంది. స్త్రీ మూలకమైన అవమానాలు కూడా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. భార్య చేతి మీద కానీ తల్లి చేతుల మీద కానీ వ్యాపార ప్రారంభం చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటాయి. అయితే ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఖర్చులు సంతృప్తినిస్తాయి. ఎందుకు? ప్లానింగ్లో ఉంటారు మీరు. ఇది కొందాం, ఇది కొందాం, ఈ ఆభరణాలు కొందాం, దీనికి మనం కట్టేద్దాం. ఒక ప్లానింగ్ వల్ల మీనరాశి వారి గురుడు చాలా ప్రయోజకారకుడు, బుద్ధికారకుడు కదా. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, ఆ ప్రణాళికబద్ధంగా చేసే ఖర్చు మీకు సంతృప్తిని కలిగిస్తుంది. పిల్లలకి వైవాహిక జీవన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచనలు బలంగా కనబడుతున్నాయి. ఇంట్లో తప్పకుండా బాజా భజంత్రీలు మోగేటువంటి అవకాశం కనబడుతుంది. వాహన యోగం, విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ఐఐటి, జేఈఈ కానీ, విద్యా వైద్యుల సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, ఇతర ఏదైనా విద్యలో కానీ మంచి రాణింపు పొందిన అవకాశం. ఎందుకంటే కుజుడు చాలా ప్రయోజనకారకుడు. మీకు కుజుడు చాలా ప్రయోజనం కలిగిస్తాడు. పోటీతత్వంలో గెలుపు ఖాయంగా ఉంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి అద్భుతమైనటువంటి ప్రదర్శన, కేంద్ర ప్రభుత్వంచే మంచి అవార్డు, రివార్డులు అందుకోగలిగేటువంటి అవకాశం కనబడుతుంది. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, సంగీత నృత్య దర్శకులకి, కళాకారులకి, అలాగే నిర్మాతలకి, దర్శకులకు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం. సినిమా ప్రపంచంలో అదృష్టవంతమైన శుభయోగాన్ని పొందుకోగలిగే అదృష్టం. ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం. మరి పూర్వార్ధంలో అంటే రేపు వచ్చేటువంటి అక్టోబర్ తర్వాత
కొంతవరకు ఆర్థిక నష్టం, వ్యవహార భంగం, అవమానాలు పొందుకునే అవకాశం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, మీకై మీరు తొందరపాటుతనంతో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆయా విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యమైన వస్తువులు చేజారిపోవడం, డాక్యుమెంట్ చేజారిపోవడం, ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడం, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, చెప్పుడు మాటలు వినడం, శత్రువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపార నష్టాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఉత్తరార్ధంలో అంటే మొదటి 6 మాసాలు ఎంత బ్రహ్మాండంగా ఉందో తదుపరి 6 మాసాల్లో అవమానాలు పొందిన అవకాశం, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉండడం, వేద పండితులు, పురోహితులు, పురోహితులు కూడా జ్యోతిష్య పండితులకి మొదటి 6 మాసాల్లో విజయాన్ని, తదుపరి 6 మాసాల్లో అవమానాలు, పక్కోడి చేసిన పొరపాట్లన్నీ కూడా మీ మీద పడతాయి. ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ప్రమాదంలో పడే అవకాశం. గత 2 ఏళ్ల క్రితం జరిగింది కదా, ఒక అతను ప్రవచనం చెప్తుంటే ఒక హీరో గురించి మాట్లాడినప్పుడు ఎంత పరువు పోయిందో. అలాంటివి పునరావృతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త వేద పండితులు, పురోహితులు, సంఘంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మాట తూలడం జాగ్రత్త. అంటే శని ప్రభావం ఉంటుందిగా, వాక్స్థానంలో శని ప్రభావం ఉంటే అలాగే ఉంటుంది. కానీ ఈ రోజున వాక్స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ప్రయోజనం పొందకూడదు. కానీ తగుదునమ్మా అని చెప్పేసి లోపలటువంటి ఒక వ్యవస్థ బయటకు వచ్చేస్తుంది, ఒక మాట తూలిపడడం అనే వ్యవస్థ వస్తుంది. శని ఏదో రకంగా ప్రభావాన్ని చూపించాలిగా, అలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. 3 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. యజ్ఞము, యాగము, దైవ సంకల్పము, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, పుణ్యకార్యాల బలం అద్భుతంగా కనబడుతోంది. ఊహించినటువంటి శుభ సంఘటనలు, కొన్ని ఊహించని సంఘటనలు కూడా మీకు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. అంటే మోర్ దెన్ 70% అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఆదాయం ఎక్కువగా ఉంది, ఖర్చు తక్కువ ఉన్నప్పటికీ కూడా శుభమైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మంచి మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, పోటీ పరీక్షల్లో కానీ ఎకడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. గృహయోగము, స్థలయోగము పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బంధువుల వల్ల, అంటే కొంతమంది బంధువుల వల్ల ఇబ్బంది పడే అవకాశం, బంధుమిత్రుల వల్ల కొన్నిసార్లు మీరు అవమానాలు పొందుకునే అవకాశం, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే నరఘోష, దృష్టి దోషాలు ఎక్కువగా ఉండడం, ఎదుగుతున్న కొద్దీ మీకు దృష్టిలో ఎక్కువగా ఉండడం, అలాగే చెడ్డవారితో స్నేహం, దూషణ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఆర్థికమైన చికాకులు ఇతరుల వల్ల కలుగుతాయి. అనవసర వ్యక్తులు మిమ్మల్ని అందులో పెట్టుబడి పెట్టు, డబ్బులు పెట్టుబడి పెట్టు అని చెప్పగానే అందులో పెట్టుబడి పెట్టగానే నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి జరిగిపోయిన సంఘటనలు గతించిన సంవత్సరం, అంటే గత అంతం సంవత్సరంలో జీవనానికి ఈ జీవనానికి లింక్ పెట్టుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, భయం కూడా కలుగుతుంది. అబ్బో, అటువంటి దరిద్రం నుంచి బయట వచ్చానా, అటువంటి నమ్మక ద్రోహుల నుంచి బయటపడ్డానా అన్నటువంటి భావన ఏర్పడుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఒక మంచి మార్పు, ప్రయోజనవంతమైన శుభస్థితి, వ్యక్తిగతమైన రుణ బీడా పరిహారం, బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహప్రవేశం ఇత్యాదులు, పిల్లల విషయంలో గొప్ప మాటలు వినడం, గొప్ప పనుల వల్ల పిల్లల గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, శత్రువులు కూడా పాదాక్రాంతులయ్యేటువంటి అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టం చెప్పవచ్చు. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది శుభయోగాల పరంపర కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.